హాయ్ అండి. డబ్బులు భలే పాపిస్టివి. ఈ మాట ఎందుకన్నానో వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. పూర్వం ఒక ఆయన ఒక దారిలో వెళ్తూ ఉన్నాడనమాట. అప్పుడు లక్ష్మీదేవి ఎదురొచ్చిందంట. ఆమె మొహాన ఎంగిలి వస్తాడంట. ఇది మా అమ్మమ్మ చెప్పిందనమాట ఈ కథ. బహుశా ఆమె తెలిసినంతలో చెప్పింది, నేను మీకు చెప్తున్నాను. తప్పుంటే నన్ను కొంచెం క్షమించండి ప్లీజ్. ఆ తర్వాత అగ్నిదేవుడు వెళ్తూ ఉంటాడంట. అగ్నిదేవుడు కాళ్ళకు మొక్కతాడంట. ఆయన ఇదేంది, నేను నిత్యం కొలువైన లక్ష్మీదేవుని కదా, మరి నాకైతే ఎంగిలూసాడు, నిన్నైతే కాళ్ళకు మొక్కుతున్నాడు ఏంది అంటే, ఎంత నిరుపేదలైన సాయంత్రానికి ఇంటికి వచ్చి పొయ్యి వెలిగించుకొని అన్నం కూర వండుకొని తింటారు కదా, అందుకని అగ్నిదేవుడు గొప్ప. లక్ష్మీదేవి ఉన్న వాళ్ళకే ఇస్తుంది, లేని వాళ్ళని పరీక్షిస్తూనే ఉంటుంది, చేతులు మారుతానే ఉంటుంది. అది ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే మారుతుంది, లేని వాళ్ళ దగ్గరకు అస్సలు రానే రాదామి. ఒకరోజు వస్తే మాలాంటి వాళ్ళు సంవత్సరం అంతా పండగ చేస్తారు, అందుకని మా దగ్గరకు రాదనమాట, ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఎందుకన్నానో డబ్బులు భలే పాపిష్టివని? ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్